నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, పుట్టపాగ శ్రీనివాస్ గారు మన స్టూడియోకి వచ్చారు. వారు భారతదేశంలోని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోని, అంతకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని, అంతకంటే ముందు ఏపీ కూడా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సంబంధించి, వ్యాపారవేత్తలకు సంబంధించి అనేక పాలసీలను రూపొందించి ప్రభుత్వం ముందుంచి వారితో పోరాడి సాధించారు. డిక్కీ స్థాపనలో వారు ఒక ప్రథములు. డిక్కీ ఏర్పాట్లో ఆయనది కీలక భాగస్వామ్యం, కీలక పాత్ర. అలాంటి వ్యక్తి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం యొక్క పారిశ్రామిక విధానం ఏ విధంగా ఉంది, అది ఎస్సీ ఎస్టీలకి ఇంకా ఏమేమి చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకు చేయటం లేదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. వారు చైర్మన్, ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ చైర్మన్ పుట్టపాక శ్రీనివాస్ గారు, చైర్మన్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. నమస్కారం సార్. చాలా సంతోషం. ఇంత ముఖ్యమైనటువంటి బాధ్యతలో ఉంటూ మీరు మాకు సమయాన్ని ఇచ్చారు. నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా, సుమారు 2015-16 నుంచి అనుకుంటా, డిక్కీ ప్రారంభంలో మీరు ప్రముఖ ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు అసలు మొత్తం పారిశ్రామిక రంగాల్లోని, పరిశ్రమల్లోని ఎస్సీ ఎస్టీ అసోసియేషన్లన్నింటినీ కూడా కలిపి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆ ఫెడరేషన్కి మీరే చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి మన తెలంగాణ ప్రభుత్వం గాడి, లేక అసలు ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి ఎప్పుడు ఎవరు ఈ పాలసీ తీసుకొచ్చారు? దీంట్లో చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఇప్పుడు భారతదేశంలో ఆర్థికంగా ఎదగాలనే పరిస్థితి ఏమైనా ఉంటే అది పారిశ్రామిక రంగం, ఉపాధి కల్పించే రంగం ఏదైతే ఉన్నదో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, పరిశ్రమలు స్థాపించడం, వ్యాపారాలను స్థాపించడం, అటువంటి వ్యవస్థలను నిర్మాణం చేస్తే అది అపారంగా ఆర్థిక వనరులను సమకూర్చుకోవచ్చు, సృష్టించవచ్చు, ఉపాధి అవకాశాలను కూడా సృష్టించవచ్చు. ఇది 2006 సంవత్సరం కంటే ముందు లేదు. 2006 సంవత్సరంలో ఓకే, అప్పటి దివంగత ముఖ్యమంత్రి గారు ఎవరు, శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓకే, చాలా ప్రాస్పెక్టివ్గా, ప్రోగ్రెసివ్గా ఆలోచన చేసే సమయంలో అప్పుడు ఎస్సీ కార్పొరేషన్ తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్కు నూతనంగా అప్పుడు చైర్మన్గా ఉన్న ఆర్డి విల్సన్ గారు, చాలా యంగ్ ఏజ్లో ఆయన చైర్మన్ అయ్యారు. ఆర్డి విల్సన్ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన అంతా కూడా నేను చేస్తాను, ఎస్సీ ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఏవైతే ఆ వనరులు అవసరమో అవన్నీ కూడా ప్రభుత్వం ముందర ఉంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంచి మనకు అవసరమైన సాధించుకుందాం అనే క్రమంలో అప్పుడు ఆర్డి విల్సన్ గారు నిసియేట్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్, ఇది యూసుఫ్గూడలో ఉంది. ఆ నిసియేటే ఈరోజు నిమ్స్మేగా రూపాంతరం చెందింది. నిసియేట్లో రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి ఒక 4-5 ఎంపిక చేయించి ఎస్సీ కార్పొరేషన్ నుంచి 3 రోజుల ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దాని వాలిడిక్టరీ ఫంక్షన్కి అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. దానికి నేను కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాను. ఎస్సీ ఎస్టీలు పారిశ్రామికంగా ముందరికి వెళ్ళాలంటే వాళ్ళకి ఎటువంటి 2006లోనే మీరు ఇన్పుట్ ఇచ్చారు. ఎస్, 2006లో నేను ఇచ్చిన ఇన్పుట్స్ తోటి ఆర్డి విల్సన్ గారు, అప్పటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఆర్డి విల్సన్ గారు ముఖ్యమంత్రి గారి ముందర పెట్టారు. ముఖ్యమంత్రి గారితో పాటు చనిపోయిన దివంగత సుబ్రహ్మణ్యం సారు ముఖ్యమంత్రి గారి దగ్గర సెక్రటరీగా ఉండేవారు. ఆయనకు అప్పచెప్పేసి మేము ఇచ్చిన ప్రపోజల్ను, దీన్ని ఏ విధంగా మనం చేయొచ్చో చూడండి సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రి గారు తనని ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా నిసియేట్లో ఎస్సీ పిల్లలందరికీ కూడా ప్రాస్పెక్టివ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే కావాలనుకున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉండి ఎస్సీ పిల్లలందరినీ కూడా అక్కడ ఒక్కొక్క జిల్లా నుంచి 5 మందిని సెలెక్ట్ చేసేసి అందరికీ అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాలిడిక్టరీ ఫంక్షన్లో ముఖ్యమంత్రి గారి ముందల మేము ఇచ్చిన ప్రపోజల్ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దాన్ని చూసి ఇంతకంటే ఏం కావాలి, ఎవరు, రాజశేఖర రెడ్డి గారు మహానుభావులు, ఓకే, మహానుభావులు, చాలా గొప్ప మహానుభావులు, ఇంతకంటే ఏం కావాలి, నాకు ఎస్సీ పిల్లల్ని, ఎస్టీ పిల్లల్ని మీరు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఈ ప్రభుత్వం ఎలాంటి అవకాశాలనైనా కల్పిస్తుందనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన పాలసీ చేయండి అని చెప్పేసి అప్పుడు సుబ్రహ్మణ్యం సార్ని ఆదేశించడం జరిగింది. ఆ వాలిడిటరీ ఫంక్షన్లో ఆయన కమిట్మెంట్ ఇచ్చేసి ఎంత కావాలంటే అంత నేనున్నాను, మీరు ఏం చేస్తారో, మీకు ఏం కావాలనో రాసుకొని రాండి అని చెప్పడం జరిగింది. మహానుభావులు ఆ వెంటనే
ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకమైన పారిశ్రామిక పాలసీ రూపొందించి మీరు ఏ వ్యాపారం చేసుకున్నా కూడా ఎలాంటి పరిశ్రమలు స్థాపించినా కూడా ఎస్ఎఫ్సి నుంచి లోన్ ఇస్తుంది, మీకు మార్జిన్ మనీ కూడా ఇస్తుంది, సబ్సిడీ కూడా డైరెక్ట్గా అడ్వాన్స్గా కలిపి ఇస్తుందని చెప్పేసి గ్రేట్ గైడ్ లైన్స్ ఓపెన్ చేయడం జరిగింది. 2006లో 2007లో కూలంకుషంగా వ్యాపారాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీలను ఏ విధంగా డెవలప్ చేయాలనో ఆఫీసర్స్ అంతా కూడా కలిసి ఒక కమిటీగా ఫామ్ అయ్యి డ్రాఫ్ట్ ప్రపోజల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. దానికి ఆరాధ్యం ఏదైతే ఉందో ఆర్డి విల్సన్ గారు చేశారు, సీడ్ వేశారు దానికి. అక్కడి నుంచి అది ముందరికి వెళ్ళిపోయి ఆ రోజు ఏ వ్యాపారం పెట్టుకున్నా కూడా ఎస్సీ ఎస్టీలు 35% మెన్కి 45% ఉమెన్కి 50 lakhsకు మించకుండా మీకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇస్తాం అని చెప్పేసి అప్పుడు మొదలైంది. అంతకంటే ముందు మనకి ఎస్సీ ఎస్టీలకంటూ పారిశ్రామిక రంగంలో పాత్రనే లేదు. మనం ఉన్నా లేనట్లే ఆ పారిశ్రామిక రంగంలో మనుషులుగా ఉన్నాము, పాపులేషన్లో భాగంగా ఉన్నాం తప్ప పారిశ్రామిక రంగంలో మనం భాగస్వామ్యం లేనే లేదు. దాన్ని మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పాలసీలో ఎంత బ్రహ్మాండంగా గైడ్ లైన్స్ను కూడా మాతో కలిసి పనిచేసి డ్రాఫ్టింగ్ చేయడం జరిగింది. వాటి ఫలితాలు అనుభవించిన చాలామంది ఈరోజు కొన్ని వందల టర్న్ ఓవర్లు చేసుకొని ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన క్రమంలో 2010లో 2010 నుంచి 2015 వరకు పారిశ్రామిక పాలసీ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ పాలసీ అని 2010 to 15 మళ్ళీ ఒక 5 yearsకు పాలసీ చేయడం జరిగింది. ఆ పాలసీలో ముఖ్యంగా అప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టుకొని మీకు ఎలాంటి పారిశ్రామిక అవసరాలు ఉన్నాయో మీరు చెప్పండి అని చెప్పేసి మాతో డ్రాఫ్ట్ డిస్కషన్ చేసిన తర్వాత ప్రభుత్వం పాలసీ రిలీజ్ చేసింది. అటువంటి పరిస్థితి ఉన్నది. మంచి పరిస్థితి. మహానుభావులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేసిన ఈ కార్యక్రమాన్ని, గొప్ప కార్యక్రమం, దేశంలో ఎక్కడా లేని ఈ పారిశ్రామిక పాలసీని ఎస్సీ ఎస్టీలను కూడా దాంట్లో ఇంక్లూజివ్ భాగస్వామ్యులను చేసి ఇస్తే అక్కడి నుంచి షురువు అయిపోయింది. అది దినదినంగా ఇప్పటి వరకు కూడా నడుస్తూ ఉన్నది. శ్రీనివాస్ గారు, 2024 MSME పాలసీ వచ్చింది. సుమారు సంవత్సరం దాటిపోయింది. కానీ తెలంగాణ ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ పాలసీ సంవత్సరం దాటిపోయినప్పటికీ కూడా మేము వెనకబడ్డ వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు పనిచేయడం కోసమే ఉన్నామని రేవంత్ రెడ్డి చెప్పినప్పటికి కూడా ఆచరణలో ఇప్పటిదాకా కూడా దాని మార్గదర్శకాలు విడుదల కాలేదు. ఎందుకు విడుదల కాలేదు? అయితే దీంట్లో సుమారు సెప్టెంబర్ 16, 2024 తెలంగాణ MSME పాలసీ ఇది. ఈ డాక్యుమెంట్ను గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ పాలసీ చేసే కంటే ముందు 6 నెలల నుంచి మేమైతే కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ ఉన్నాయో, టాస్ అనండి, యుక్యూ అనండి, TSICC, COMSME, కంస్మే, CISSE, ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీల భాగస్వామ్యంతో, యాజమాన్యంతో నడుస్తున్న ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రియల్ అసోసియేషన్స్. మేము అందరం కూడా ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసి ఉమ్మడిగా కొన్ని నిర్ణయాలు చేసి ప్రభుత్వము మనకు రాబోయే పారిశ్రామిక పాలసీలో మన కోసం ఏం అవసరం ఉంది అనేది మేము ప్రపోజల్స్ ఇచ్చినాం. మేము ప్రపోజల్స్ ఇచ్చినాం, ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చినాం, రేవంత్ రెడ్డి గారికి కూడా ఇచ్చినాం. ఆ ప్రపోజల్స్ కిందికి వచ్చేసి అధికారులను వీళ్ళతో కన్సల్టేషన్స్ చేసి వాళ్ళకు అవసరమైన ఏమున్నాయో వాళ్ళతో డిస్కషన్ చేసి వాటిని పంపమని చెప్పి ఆదేశించడం జరిగింది. మేము ఇచ్చిన ప్రపోజల్స్ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వచ్చినాయి. డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అదేవిధంగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చినాయి. కానీ దురదృష్టవశాత్తు మాతో వాళ్ళు చర్చలు జరపకుండానే MSME పాలసీ 2024ను తయారు చేసుకున్నారు. దాంట్లో ఎస్సీ ఎస్టీలకు జరిగిన అన్యాయం ఏంటిదంటే, అంతకంటే ముందు 2015లో పాలసీ వచ్చింది. 2015లో పాలసీ వస్తే జనరల్ ఇండస్ట్రీస్కి, ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రీస్కి కొంత సపోర్ట్ సిస్టమ్ను ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. దాంట్లో 2015లో కొత్తగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అంతకంటే ముందు 50 లక్షలు ఉన్న సబ్సిడీని మేము 1 కోటి రూపాయలు ఇవ్వండి సార్ అని మేము అడిగినాం. ఎవరిని? కేసీఆర్ ప్రభుత్వాన్ని. కేసీఆర్ గారిని అడిగితే అప్పుడున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ప్రదీప్ చంద్ర గారికి మా ప్రపోజల్ను రెఫర్ చేయడం జరిగింది. అప్పుడు కూడా మాతో చర్చలు జరగడం జరిగింది. మేము 1 కోటి రూపాయలు డిమాండ్ చేస్తే ప్రదీప్ చంద్ర గారు 1 కోటి రూపాయలు అంటే ప్రభుత్వం పైన ఎక్కువగా బర్డెన్ జరుగుతుంది, 75 లక్షల వరకు మీకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇస్తాం అని చెప్పేసి ఒక మీటింగ్లో
కంప్లీట్ చేసేసిండు. ఆ, మా ప్రపోజల్లో మేము చాలా సంతోషంగా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి అలాంటి పనులు చేయట్లే. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము ఇచ్చిన ప్రపోజల్ని ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి కింది స్థాయి అధికారులకు వచ్చింది. వీళ్ళ దగ్గర కన్సల్టేషన్ చేసేసి ఓకే, వాళ్ళకి ఏం కావాలనో చేసి పంపియండి అని చెప్పి ఆదేశించడం జరిగింది. ఓకే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కిందికి వచ్చిన ప్రపోజల్స్ని అధికారులు మా దగ్గర డిస్కషన్స్ చేయలేదు. ఓకే, డిస్కషన్స్ చేయకుండానే వాళ్ళు ఎస్సీ ఎస్టీలకు ఇంత ఇస్తే సరిపోతుంది, జనరల్ వాళ్ళకి ఇంత ఇస్తే సరిపోతుందని జనరల్ వాళ్ళకేమో మెన్న ఇండస్ట్రియలిస్ట్కి 10% ఎన్హాన్స్మెంట్ చేసేసి 10 lakhs ఎన్హాన్స్మెంట్ చేసి దాన్ని మొత్తంగా 30 lakhsకి డిజైన్ చేశారు. ఓకే. అదేవిధంగా జనరల్ ఉమెన్కి కూడా 20% ఎన్హాన్స్మెంట్ చేసి 20 lakhs రూపీస్ ఎన్హాన్స్ చేశారు. అది 30 లక్షల నుంచి 50 లక్షల వరకు వచ్చింది. ఓకే. ఇప్పుడు జనరల్ ఉమెన్కి 50 లక్షల వరకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీని ప్రపోజ్ చేయడం జరిగింది గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారికి, సంబంధిత శాఖ మంత్రి గారికి కూడా. అయితే దురదృష్టవశాత్తు మేము 10 నుంచి 15 ప్రపోజల్స్ ఇచ్చినా కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ పీడబ్ల్యూడి కేటగిరీస్, ఎవరైతే అత్యంతగా వెనుకబడి ఉన్నారో వాళ్ళని కూడా మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీలోకి తీసుకొస్తామని చెప్తున్న ప్రభుత్వ అధికారులు ₹1 కూడా ఎన్హాన్స్మెంట్ చేయలేదు. ఎంత ఉన్నది వాళ్ళది? 75 లక్షలు 2015లో గత ప్రభుత్వం ఏదైతే పెట్టిందో అదే 75 లక్షల్ని సర్వీస్ సెక్టార్కి కంటిన్యూ చేస్తాం మేము 10 ఏళ్ల తర్వాత కూడా మీకు పెంచే పరిస్థితులు లేవని చెప్పి డాక్యుమెంట్ను తయారు చేసింది. జనరల్ వాళ్ళకైతే పెంచింది. జనరల్ వాళ్ళకి 10% ఫర్ మెన్, దట్ ఈస్ 10 lakhs ఎక్స్ట్రా, 20 lakhs ఉన్నది 30 lakhs చేశారు. అదే ఉమెన్కి 20% ఎక్స్ట్రా చేసి 20 lakhs పెంచి 50 lakhs చేశారు. సంతోషం, అందరిని కూడా అదే రేషియోలో పెంచితే సంతోషపడేవాళ్ళం. కానీ ఇది ఎక్స్క్లూజివ్గా దీనిపైన ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి అవకాశాలను పెంచకుండా సర్వీస్ సెక్టార్లో గత 10 సంవత్సరాల కింద ఉన్న పాలసీనే కంటిన్యూ అవుతున్నామని చెప్పేసి వీళ్ళు పాలసీలో ఏదైతే ఉందో డాక్యుమెంట్ను డ్రాఫ్ట్ చేసుకున్నారు. దాంట్లో మేము ఇచ్చిన ప్రతిపాదనలు ఏవి కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఓకే, వద్దాం ఆ ప్రతిపాదనలకు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ఇంతకు ముందు చెప్పారు కదా, ₹1 మీరు అడిగితే 75 లక్షలు ఇచ్చారని. అప్పుడు బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ప్రభుత్వంలో టీ ప్రైడ్ అనేటువంటిది ఒక సంస్థ పెట్టారు. దాని ద్వారా ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి లాభాలు కలిగినాయి, ఎలాంటి అవకాశాలు దొరికాయి? టీ ప్రైడ్ పాలసీ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము 2015లో ఇంట్రడ్యూస్ చేసిందో అప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రదీప్ చంద్ర గారు ముఖ్యమంత్రి గారి ఆఫీసు నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఆ మలిత రోజు మాతో కన్సల్టేషన్ చేసేసి మీరు ₹1 అడుగుతున్నారు, అది ప్రభుత్వం పైన ఆర్థిక భారం సంభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని 1 కాదు 75 లక్షల వరకు మ్యాక్సిమం చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేసి మలిత రోజు గైడ్ లైన్స్ అన్నీ కూడా, ఆపరేషన్స్ గైడ్ లైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మేము మళ్ళొకసారి ఆ ప్రభుత్వ అధికారులకు కానీ ఆ ప్రభుత్వానికి కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లీస్ట్ మా మాటలను పరిగణలోకి తీసుకున్నది. మేము అడిగిన ₹1 ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వలేకపోయినా 75 లక్షలు ఇస్తామని చెప్పేసి మాతో చర్చలు జరిపి మేము సుమారు 30% ఉన్న పాపులేషన్కు మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మేము ఏదో ఒక 10 మంది ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ రిప్రజెంట్ చేస్తున్నాం తప్ప మా వెనకాల ఉన్న చాలా 90% ఆఫ్ అవర్ పాపులేషన్ మేము రాసిన డ్రాఫ్ట్ మీద ఆధారపడి ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి ఆ రోజు ప్రభుత్వం మేము ₹1 ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అడిగితే 75 లక్షలు చేసింది. దానికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం కూడా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆదేశాలు కింద ప్రభుత్వ అధికారులకు ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వ అధికారులు మాతో చర్చలు జరపకపోగా మేమిచ్చిన ఆర్థికపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా అదే 75 లక్షల్ని కొనసాగించుకుంటూ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ మీరు మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీస్ చేస్తే ₹1 ఇస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే మాతో కాని పని. అది మీ కాళ్ళకు అది కడతాము, మీరు 100 కిలోమీటర్ వరకు ఉరికితే మీ మెడలో బంగారు పథకం వేస్తున్నట్లు అటువంటిది. కాబట్టి శ్రీనివాస్ గారు ఇంతకు ముందు చెప్పారు, మీరు ఇప్పుడు కూడా చెప్పారు, ఎంఎస్ఎంఈ 2024 పాలసీకి సంబంధించి మీరు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చాము, ఆ ప్రతిపాదనలను కింద అధికారులు కానివ్వట్లేరని.
మీరు ఇచ్చిన ప్రతిపాదనలు ఏమిటి, అవి ఏ విధంగా ఎస్సీ ఎస్టీలకు ఉపయోగపడతాయి? మేము ఇచ్చిన ప్రతిపాదనలను కొన్ని మాత్రమే ఆర్థిక పరమైన అంశాలతో కూడుకున్నవి. మేమిచ్చిన ప్రతిపాదనలను ఉన్నది ఉన్నట్లుగా అమలు చేస్తే ఈ ప్రభుత్వం పైన గత 10 సంవత్సరాల నుంచి తీసుకున్న స్టాటిస్టిక్స్ను పరిగణలోకి తీసుకుంటే కేవలం 10 కోట్ల రూపాయల ఆర్థిక భారమే పడుతుంది. ఇది మేమంటున్నది కాదు. మాతో సంప్రదింపులు జరిపే సమయంలో అధికారులు చేసిన స్టాటిస్టిక్స్లో భాగంగా మేమిచ్చిన ప్రతిపాదనలను వాళ్ళు ఆమోదిస్తే కేవలం 10 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడతారు ప్రతి సంవత్సరంలో. ఓకే, అది ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉంది మా కోసం, ఎస్సీ ఎస్టీల కోసం. దాదాపు 30% పాపులేషన్, అది 30% పాపులేషను. స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ఏదైతే ఉన్నదో ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, ఎస్టీల కొరకు ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉన్నది. మా కొరకు ప్రత్యేకంగా ఒక ప్రతిపాదిక బడ్జెటే ఉన్నది. కానీ మేము ఏం చేస్తాము, 30% పాపులేషన్ ఉన్న మా ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోలేదు. ఒకవేళ మా ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటే 90% ఏవైతే మేము అడిగినామో ఆర్థికంగా అవసరం లేని ఏంటి మీరు అడిగినటువంటి, సపోజ్ సింపుల్ గా ఒక్కొక్కటి చెప్పండి. పౌల్ట్రీ ఫార్మ్స్ ఎక్కువగా చిన్న రైతులు ఉంటారు ఊర్లలో. ఓకే, వాళ్ళు ఒక హాఫ్ ఎకరంలో 10,000 నుంచి 20,000 వరకు బర్డ్స్ కెపాసిటీ తోటి పౌల్ట్రీ ఫామ్ పెట్టుకుంటే కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ పౌల్ట్రీలో ఉండే బర్డ్స్కి అన్ని జాగ్రత్తలు వహించి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ చేసి వ్యాపారాన్ని ఇచ్చి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఇచ్చి ఆ కోళ్ళు వాళ్ళే తీసుకుపోయి అమ్ముతారు. ఓకే, ఒక్కొక్క ఫార్మర్ 45 డేస్కి 4 to 5 lakhs రూపాయలు సంపాదించుకుంటాడు. ఓకే, దానికి డిటిసిపిలో అప్రూవల్స్ కావాలి మా భూముల్లో. ఓకే, మాకుండే భూములు ఎస్సీ ఎస్టీలకు ఉండే భూములు ఎక్కడో లోపల ఉంటాయి. మా భూముల్లోకి మమ్మల్ని పోనీయడమే గగనము. ఓకే, అటువంటి వాటికి డిటిసిపి అప్రూవల్ కావాలి. డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ నుంచి మీరు అప్రూవల్ తీసుకోండి అంటే, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అప్రూవల్ ఇవ్వాలంటే 40 ఫీట్ల రోడ్ కావాలి. 40 ఫీట్ల రోడ్ అంటే కుదరని పని. కాబట్టి ఈ కండిషన్ మీరు తీసేయండి సార్. జనరల్గా ఉండే పౌల్ట్రీ ఫార్మ్స్కి ఎలాంటి కండిషన్స్ లేవు. వాళ్ళు పోతారు, బ్యాంకు లోన్ తెచ్చుకుంటారు, ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. కానీ ఎస్సీ ఎస్టీలు పౌల్ట్రీ ఫార్మ్ పెట్టుకోవాలంటే డిటిసిపి అప్రూవల్ కావాలి, హెచ్ఎండిఏ పరిధిలో ఉంటే హెచ్ఎండిఏ అప్రూవల్ కావాలి. ఈ 2 అప్రూవల్స్ జీవితకాలంలో రావు. ఈ జనరేషనే కాదు, వచ్చే జనరేషన్ కూడా తీసుకోలేదు. కాబట్టి ఇట్లాంటివి మీరు సడలించండి అని చెప్పి మేము అడిగినాం. ఓకే, నెక్స్ట్ ఇంకేం సడలించండి అడిగారు. ఇది ఒకటి. 6 సంవత్సరాలుగా వ్యాపారాలను కొనసాగిస్తూ మేము అక్కడక్కడ చిన్న సమస్యలతోటి పొల్యూషన్ ఇష్యూస్తో కానీ ఇంకేమైనా ఆర్థిక పరమైన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మధ్యలో ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా ఈ 6 సంవత్సరాలను పొడిగిస్తూ మధ్యలో ఎక్కడైనా బ్రేక్ వస్తే దాన్ని డిస్కంటిన్యూషన్ చేసినావు కాబట్టి మేము ఇచ్చిన సబ్సిడీలను రికవరీ చేసుకుంటామని వస్తారు. 6 సంవత్సరాలను ఎస్సీ ఎస్టీల కోసము 3 సంవత్సరాలుగా పరిగణించండి అని చెప్పి అడిగారు. ఇది పెద్ద సమస్య కాదు. దీంతో వాళ్ళకు వచ్చే ఆర్థిక నష్టం లేదు. మా కెపాసిటీ మేము బిల్డ్ అయ్యి ఉంటే గట్టిగా నిలబడతాం. జనరేషన్స్ నుంచి కూడా మేము నిలబడుకోగలుగుతాం. ఇది ఒక చిన్నది. ఈ డిటిసిపి అప్రూవల్స్ ఎస్సీ ఎస్టీల కోసమే కావాలి. అవే జనరల్గా వేరే కమ్యూనిటీ వాళ్ళు పెడితే వాళ్ళకి అవసరం లేదు. బ్యాంకు లోన్ ఇస్తుంది, మాకు కూడా ఇస్తుంది లోను. బట్ డిటిసిపి అప్రూవల్ ఉంటేనే మేము మీకు సబ్సిడీ ఇస్తామని ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అధికారుల ఒక మొండి వాదన. ఇది పనికిరాని ఒక కండిషన్ మొదలుపెట్టి ఈ మధ్య ఒక ఆయన నాకు చెప్పాడు, డిటిసిపి అప్రూవల్కు అన్నీ ఉండి పెట్టితే కూడా అప్రూవల్ రావడానికి వాళ్ళకి 3 సంవత్సరాలు పట్టిందట. కరెక్ట్. ఆ 3 సంవత్సరాలు అప్రూవల్ కూడా అంత ఈజీగా రాలేదట. వాళ్ళని సంతృప్తి పరిస్తే మాత్రమే వచ్చిందట. ఓకే, గత ప్రభుత్వంలో ఉండే డైరెక్టర్ ఆఫ్ డిటిసిపి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఎవరైతే ఉన్నారో మహానుభావులు, నేను పేరు చెప్పదలుచుకోలేదు, 2,000 కోట్లకు దొరికిపోయాడు ఏసీబీకి. 2,000 కోట్లకు దొరికిపోయాడు. ఎందుకంటే ఇట్లాంటివన్నీ కూడా వస్తేనే వాళ్ళకు డబ్బులు వస్తాయి. కాబట్టి ఈ కండిషన్స్ మాతో పెడితే ఈ లంచాల రూపంలో ఇతరతర రూపాల్లో వాళ్ళకు వచ్చే డబ్బులు, అందుకే డిటిసిపి డైరెక్టర్ 2,000 కోట్లకు దొరికిపోయాడు ఏసీబీకి. ఇంతకీ ఇప్పుడు మీరు పెడుతున్నటువంటి ప్రతిపాదనలకు అడ్డుపడుతుంది అధికారులా లేక నాయకులా? అధికారులు ముమ్మాటికి. మరి ఆ మంత్రుల దగ్గరకు వెళ్ళి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మీ అధికారులు అడ్డుపడుతున్నారని అడగొచ్చు కదా. మేము ఈ సందర్భంగా
2025 ఫిబ్రవరి 28వ తారీఖు రోజు 2025 ఫిబ్రవరి 28వ తారీఖు రోజు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు 27 మంది ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎస్టీ గిరిజన కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా గౌరవ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ ఆఫ్ సౌత్ ఇండియా, ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ ఆఫ్ సౌత్ ఇండియా, ఓకే, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి వీళ్ళందరూ కూడా మా కౌంటర్ పార్ట్స్ ఇన్ అదర్ సౌత్ ఇండియన్ స్టేట్స్ వాళ్ళు వచ్చేసి మా రాష్ట్రాల్లో ఎస్సీల కోసం ఎస్టీల కోసం ఈ పారిశ్రామిక రాయితీలు మా ప్రభుత్వాలు ఇస్తున్నాయని చెప్పి ప్రజెంటేషన్ చేయడం జరిగింది. మంత్రి గారు చాలా సమయం కేటాయించి మా కోసం 5 గంటలు మా మీటింగ్లో ఉండి మేము ఇచ్చిన ప్రతిపాదనలు అన్నిటిని కూడా క్షుణ్ణంగా కూలంకుషంగా చూసి గత మొత్తం కూడా మీరు ఏమున్నాయో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు అడుగుతున్నవి ఉన్నవి ఉన్నట్లుగా ఆమోదించండి, మీరు డ్రాఫ్ట్ చేసి ప్రభుత్వానికి పంపియండి అని చెప్పడం జరిగింది. కానీ కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్, డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అఫీషియల్స్ మా దగ్గర చర్చలు చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏం ప్రపోజల్స్ చేస్తున్నారో మాకు తెలియడం లేదు. ఇదంతా సీక్రెట్ అవసరం లేదు. ఇది విన్ విన్ సిచ్యువేషన్లో భాగంగా మేము చర్చలు జరుపుతా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రియలిస్టులారా మీ ప్రశ్నలు అడగండి, మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి, బాగా రాయండి, శ్రీనివాస్ గారి చేత మేము చెప్పిస్తాం. చెప్పండి, ఇప్పుడు మీరు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పాలసీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకి భూమి కేటాయింపుల్లో కానీ ప్లాట్లలో కానీ ఎలాంటి ప్రతిపాదనలు చేశారు? మంచి ప్రశ్న వేశారు సార్. దీనికి కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మహానుభావుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మా తల్లి అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి మేడం డాక్టర్ గీతారెడ్డి గారు ఎస్సీ ఎస్టీల కోసం కూడా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కంపల్సరీ రిజర్వేషన్ ఇవ్వాలి. ప్రతి ఇండస్ట్రియల్ పార్క్ లో వాళ్ళకు రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సీలకైతే 15%, ఎస్టీలకైతే 9% ప్లాట్లు మీరు ఇయర్ మార్క్ చేయండి, ఉమెన్ కి కూడా 10% ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు మాతో చర్చలు జరిపి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి పార్కు ఎస్టాబ్లిష్ చేస్తుందో ప్రభుత్వం దాంట్లో మాకు రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఆదేశించినప్పటి నుంచి అక్కడక్కడ పార్కులో మాకు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అక్కడక్కడ రిజర్వేషన్స్ ఇస్తూ ఉన్నారు. కానీ గత ప్రభుత్వం వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా పార్కుల్లో సపోజ్ ఇప్పుడు అక్కడ హైటెక్ సిటీలో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, రీసెంట్గా 170 కోట్లు ఏదో పలికింది ఎకరం భూమి. దాంట్లో కూడా మా రిప్రజెంటేషన్ ఉండాలి. మా నోళ్లు కట్టేసి అక్కడున్న హైటెక్ సిటీలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ లో మాకు ఒక్క ప్లాట్ కేటాయించిన పాపాన పోలేదు పోయిన ప్రభుత్వం. ఆ ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఈ ప్రభుత్వం చేయకూడదని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. అప్పుడు రిజర్వేషన్స్ తప్పనిసరిగా ప్రతి పారిశ్రామిక పార్కులో మాకు చట్టపరంగా ఏవైతే ఉన్నాయో అవి కల్పించాలని చెప్పేసి మళ్ళీ కూడా మేము ప్రభుత్వానికి విన్నవించినాం. గౌరవ మంత్రి గారు టీజీఐఏసి వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ని ఆదేశించడం జరిగింది. వాళ్ళు త్వరలో మాతో రివ్యూ చేయబోతా ఉన్నారు, డిస్కషన్స్ జరగబోతున్నాయి. శ్రీనివాస్ గారు, ఇంతకుముందు మీరు చెప్పారు దక్షిణాది రాష్ట్రాల ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రియలిస్ట్ సమావేశాన్ని పెట్టి దుద్దిల శ్రీధర్ బాబు గారు మంత్రి గారిని పిలిచి మీరు చేశారని. అసలు ఆ రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రానికి ఇండస్ట్రియల్ పాలసీలలో ఎలాంటి తేడాలు ఉన్నాయి? అక్కడున్న రాయితీలు ఏంటి, ఇక్కడ లేని రాయితీలు ఏంటి? తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే కొత్తగా చేశారో దాంట్లోకి ఎస్సీ ఎస్టీ సర్వీస్ సెక్టార్ ఇండస్ట్రియల్ యూనిట్స్కి ఏ మాత్రం ₹1 కూడా ఎన్హాన్స్మెంట్ చేయకుండా పారిశ్రామిక పాలసీని రూపొందించడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేవిధంగా మా కౌంటర్ పార్ట్స్ అయిన కర్ణాటక, తమిళనాడు, కేరళలో, ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్లో, మన నుంచి విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పారిశ్రామిక రాయితీలు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీ మిత్రులకు కూడా అవకాశాలు ఇచ్చారు. దాంట్లో 45% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, 4.5 crores 4.5 కోట్ల వరకు సబ్సిడీ ఉన్నది. ఎక్కడ దేశంలో లేదు. మహానుభావుడు ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో మేము ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేమని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు 4.5 కోట్ల సబ్సిడీలను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా తమిళనాడులో 35% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చుకుంటూ 1.5 crores 1.5 లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. తమిళనాడులో అడ్వాన్స్గా ఇస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా కర్ణాటకలో 10 కోట్ల రూపాయల వరకు పావుల వడ్డీతో 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్ ఇస్తూ ఉన్నారు. అది అంటే అక్కడ సబ్సిడీ లేదు కానీ అది మీ ఇండస్ట్రియలిస్టులకు చూపించండి ఒకసారి మీరు. కేరళలో ₹1 కోటి వరకు ఇది
కంపారిజన్ స్టేట్మెంట్ ఆయా తెలంగాణతో పాటు మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ఎలాంటి పారిశ్రామిక రాయితీలు ఉన్నాయి ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీల కోసం అనేది ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ మేము తీసినాం. ఆయా మిత్రులను అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ అన్నిటిని కూడా మేము ఇన్వైట్ చేసేసి మా ఎమ్మెల్యేలతో పాటు గౌరవ పరిశ్రమల శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో వాళ్ళు కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని మేము ఏదైతే ప్రపోజల్స్ ఇస్తూ ఉన్నామో అట్లీస్ట్ ఇప్పుడైనా మాడిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ మాడిఫికేషన్ చేయలేకపోతే మేము ఏం చేయగలుగుతాం? 10 ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ను మెమోరాండంలు ఇస్తాం తప్ప మేము అంతకంటే ఏం చేయలేము. కాకపోతే ప్రజల్లోకి తీసుకెళ్ళి చైతన్యం చేయగలుగుతాం. ఎవరైతే ఇక్కడ ఉద్యోగాలు లేవు, ఎస్సీ ఎస్టీలు పీజీలకు పిహెచ్డీలకు ఎవరు తక్కువ లేరు, ప్రొఫెషనల్ డిగ్రీలకు కూడా ఎవరు తక్కువ లేరు. కానీ ఉద్యోగ అవకాశాలు చాలా అరుదుగా ఉన్నాయి. కాబట్టి పారిశ్రామిక రంగంలో, కార్పొరేట్ రంగంలో ఉపాధి అవకాశాల కోసం, సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసము వాళ్ళు రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కొరకు ఇవ్వవలసిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఎంతైనా ఉన్నది. మేమయ్యి ఎన్నిసార్లు ఉత్తరాలు రాసినా, ఎన్నిసార్లు ప్రభుత్వానికి మెమోరాండంలు ఇచ్చినా కూడా వాటిని ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు. కానీ మేము ప్రజల్లోకి వెళ్ళి చైతన్యం చేయగలిగితే మాతో పాటు ఉన్న 90% ఆఫ్ అవర్ పాపులేషన్. అంటే మీరు ఇప్పుడు చెప్పేది 2024 ఎంఎస్ఎంఈ పాలసీకి ఈ ప్రతిపాదనలు అమలు చేయకపోయినా, లేక టీజీఐఐసి భూములకు సంబంధించిన కేటాయింపులో కానీ మీ ప్రతిపాదనలు అమలు చేయకపోయినా మీరు వీళ్ళందరినీ కలుపుకొని ఉద్యమాలు చేస్తామంటారు. తప్పనిసరిగా ఉద్యమాలని అనలేము, కానీ ఎకనామిక్ ఎంపవర్మెంట్ మూవ్మెంట్ను మేము స్థాపిస్తాం. తప్పనిసరిగా మాకు తెలిసింది మేము చెప్పలేకుండా గమ్ముగా ఉండలేము కదా. గమ్ముగా ఉండలేము. విద్యావంతులమయ్యి మా ప్రొఫెసర్ కాసిం గారు చెప్తా ఉంటారు, బుద్ధిజీవులుగా ఉన్న మనము, అక్షర జ్ఞానం నేర్చుకున్న మనము ఏమి తెలియని మన మిత్రులందరినీ కూడా మోటివేషన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తా ఉంటారు. ప్రొఫెసర్ గారు కాసిం గారి మాటల్లో చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే మాకు తెలిసిన జ్ఞానమును అట్లీస్ట్ మేము రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి సానుకూలంగా అట్లీస్ట్ స్పందిస్తుందని ఇంకా ఆశతోటి ఉన్నాం. మేమేదైతే చేయింది వాళ్ళు మేము చెప్పినా కూడా వినకపోతే తప్పనిసరిగా చైతన్యం చేసేసి 90% ఆఫ్ అవర్ ఎస్సీ ఎస్టీ ప్రొఫెషనల్స్, ప్రాస్పెక్టివ్ ఇండస్ట్రియలిస్ట్, ప్రాస్పెక్టివ్ ఎంటర్ప్రెన్యూర్స్ని మోటివేట్ చేస్తాం. ప్రజా ఉద్యమాలు జరుగుతాయో ఆ తర్వాత ఏం జరుగుతాయో అది నెక్స్ట్ కాలం. దానికి మా ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్లో మా ఎల్డర్లీ పీపుల్, మా పెద్దవాళ్ళందరికీ కూడా చెప్తాం ఇది జరుగుతూ ఉంది. పారిశ్రామిక రంగంలో మన పాత్ర ఆల్మోస్ట్ 0 అని చెప్పి తప్పనిసరిగా మేము చెప్తాం. ఎందుకు చెప్పాం? ఓకే, చాలా సంతోషం అండి శ్రీనివాస్ గారు. తప్పనిసరి మీ న్యాయమైనటువంటి డిమాండ్లన్నీ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిద్దాం. నెరవేర్చకపోతే జనాభాలోని 30% దళితులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరగబోతుంది. కాబట్టి తప్పనిసరి మీరు కూడా తగిన విధంగా ఆలోచిస్తారు, తగిన విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఆలోచిస్తారు. మిత్రులారా, బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్.